లంక గ్రామాల ప్రజలు గడిచిన 10 రోజులుగా దిక్కుతోచని స్థితిలోనే ఉన్నారు. ఇల్లంతా నీరు, ఇంటి చుట్టూ నీరు. దీనికి తోడు భయంకరమైన విషసర్పాల మధ్య భయంగా జీవితాన్ని గడుపుతున్నారు. చేతికి అందిన వస్తువు పట్టుకొని బతుకు జీవుడా అంటూ ఇంటిని వదిలి దూరంగా బతుకుతున్నారు. లంక గ్రామాల్లో ఉన్న పరిస్థితిపై బిగ్ టీవీ టీం పరిశీలన జరిపింది. అధికార యంత్రాంగం వారి ఆకలిని తీరుస్తుంది, కానీ వారి కష్టాల కడలి ముంపు నుంచి బయట పడేయలేకపోతోంది. కోనసీమ జిల్లా కనకయ్య లంక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. లంక గ్రామాల్లో గోదావరి కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా 10 రోజులుగా కూడా లంక గ్రామాలన్నీ కూడా ఈ నీటి మునుగులో ఉన్నాయి. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం తగ్గినప్పటికీ కూడా ఇక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా రోడ్ల మీద నీటిలో నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాది అయోధ్యలంక సార్. అయోధ్యలంక సంట మండలం అండి. ఎన్ని రోజులు బట్టి వరద ముప్పు ఉంది మీకు? ఇవి ఆటకి 8 రోజులు అవుతుంది సార్. 8 రోజులు అవుతుంది. మరి రాకపోకలన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ పడవల మీద సార్, పడవ మీద వెళ్ళడం రావడం అండి. అంటే మా ఎమ్మెల్యే గారు వచ్చారండి ఈరోజు, పితాని సత్యనారాయణ గారు. మొత్తం అన్నీ తిరిగారు. మేము మాకు బ్రిడ్జి కూడా అవుద్ది సార్, అయోధ్యలంక వేస్తానని చెప్పారు సారు. అలాగే మేము ఏమంటే పిల్లకాయలు అక్కడ ఇక్కడ ఉందండి. కొంచెం హైట్లో వెళ్తే సారు 7 అడుగులు వెళ్తే మాకు బళ్ళు వెళ్ళిపోతాయండి. అదొకటి అడిగాను సార్ని. 25 కేజీలు బియ్యం అండి, కందిపప్పు అండి కేజీ, 21 లీటర్ ఆయిల్ అండి, ఉల్లిపాయలు, బంగాళదుంపలు. అంటే ప్రధానంగా మీ ఇవన్నీ కాదు కానీ సమస్య పరిష్కారం, మీ గ్రామానికి ఉన్న సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? మాకు బ్రిడ్జి ఒకటే సార్. బ్రిడ్జి ఎత్తండి మాకు ఇంకా చాలా ఇంక సేఫ్టీ సార్. బ్రిడ్జి అండి మాకు ఏం కాదు. బ్రిడ్జి కూడా ప్రభుత్వంలో సార్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు. అంటే పంట నష్టాలు ఎలా ఉన్నాయి? మీరు ఏం పండిస్తారు? కాయగూరలు అండి, మొక్కజొన్నలు, కాయగూరలు మొత్తం అన్నీ పోయి. ఊడుపు చేను మాకు ఉండదులేండి ఇక్కడ. కాయగూరలు, దూడలు, మేత ఇంకా అన్నీ పోయినాయి సార్. మరి పశువులకి గ్రాసం ఎలా వస్తుంది? ఇస్తా అన్నారండి. మామూలుగా దానా ఏదో ఇస్తారండి, ఇప్పుడు ఇస్తానని చెప్పారు. అన్ని కదా ఒట్టిగడ్డి ఇంకా అల్లం మీలాంటి వాళ్ళు ఏదో మోపు పనా పట్టుకెళ్ళి ఇంకా చేసుకోవటం అండి, అంతే సార్. ఇప్పుడు వరద ముంపు తగ్గిన తర్వాత కూడా మీ గ్రామాల్లో పరిస్థితులు నెలలాగా ఇబ్బంది సార్. నెలలాగా అంటే ఇంకా ఇంకేం ఉండవండి, తింటా కూడా ఏమి ఉండదండి. 3,000 రూపాయలు ఏదో అడిగామండి మేము. అంటే కొన్ని చోట్ల వేస్తున్నారండి. ఆ 3,000 రూపాయలు కూడా మాకు ఇస్తండి. ఒక నెల 15 రోజులు ఏదో తెచ్చుకుని బతుకుతారు సార్. అంటే మాకు ఇంకా లేదండి, కలెక్టర్ గారితో చెప్తానని అన్నారండి. ఇదిగో చూసారు, మనం దూరం నుంచి చూస్తున్నాం. కొంతమంది గ్రామస్తులు అయితే ఎక్కడి నుంచి వస్తున్నారండి? మాకు లంకలోకి వెళ్ళాలండి. ఏం తెచ్చుకుంటున్నారు మీరు? మేము మామూలు ఊరికి వెళ్ళి వస్తున్నాం. ఇవాళ మొన్న వెళ్ళడానికి నీళ్ళు లేదు, ఇవాళ వచ్చేటికి మళ్ళీ గోదావరి. మీ ఇంటి దగ్గర నీళ్ళు ఎలా ఉన్నాయి? ఇంటి చుట్టూరు ఉన్నాయండి నీళ్ళు. ఇప్పుడు ఇంట్లో వస్తువులు అయిపోతాయి ఇంకా లేదులేండి, ఇంకో 2 అడుగులకి కత్తది మాది. అందాగా మేము అనుకోకుండా ఇల్లు వచ్చేస్తున్నాం. ఇప్పుడు ఇలాగ నీరు వచ్చేస్తుంది. మీరు చెప్పండి అమ్మా, మీ గ్రామానికి సమస్య ఏంటి? అదే అండి, నీరు వచ్చేస్తుందండి. సంవత్సరం ఇంకా గోదావరి అలా వస్తూనే ఉంటుందండి. ఇబ్బంది అయిపోతుందండి పిల్లలతోటి. పిల్లలు స్కూల్కి వెళ్తా ఉండలేదండి. ఓపెన్ చేసిన వెంటనే గోదావరిలో వచ్చేస్తున్నాయండి వానలో. ప్రతి సంవత్సరం అండి. ఒక 20 రోజులు 15 రోజులు ఏమో స్కూల్ ఆగిపోతున్నాయండి, వెనక్కి వెళ్ళిపోతుంది చదువు అసలు. ఈ గ్రామాల్లో ఉన్న ఇళ్ళని చూసుకుంటే కనుక ఇప్పటికే ఇళ్ళు మొత్తం అన్నీ కూడా నీళ్లు చేరుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక ఇంటిని బిగ్ టీవీ బృందం పరిశీలించబోతుంది. ఇక్కడ ఈ ఇంట్లోకి సంబంధించి మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం వాటర్ నిండిపోయి ఉంది. ఇక్కడ ఈ పరిస్థితి గత వారం 10 రోజులు కూడా కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు, లేకపోతే ఎత్తు ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ ఏదో తలదాచుకోవడం, లేకపోతే ఉన్న వస్తువులన్నీ కొంచెం ఖాళీ చేయడం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉంటే టీవీ, ఫ్రిడ్జ్ కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని దాచుకోవడం, అలాగే ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని బయటకు వెళ్ళడం. అంటే వాళ్ళు చెప్తున్నది ఒకటే, ప్రతి ఏటా కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు వెళ్ళాలన్నా కానీ ముందు మొత్తం లంక గ్రామాల్లో మాత్రం ఈ కాజువేలు అయితే ఉన్నాయో వాటిని హైట్ పెంచాలి. సుమారుగా 7 అడుగుల మేర కనుక పెంచితే కనుక రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం మనం ఒక ఇంట్లో ఉన్నాం. ఇక్కడ టీవీ కూడా అన్నీ కూడా తీసేసిన పరిస్థితి ఉంది. ఎలక్ట్రికల్ మొత్తం విద్యుత్ కనెక్షన్ అన్నీ కూడా తొలగించిన పరిస్థితి ఉంది. మనం హాల్లో ఉన్నాం ఒక ఇంటికి సంబంధించి. ఇది లంక గ్రామాల్లోని ప్రధాన గ్రామం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. ఈ హాల్లో మనం ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తున్నాం. అయితే మొత్తం గ్రామం అంతా కూడా నీళ్లు కూడా పొలం ఏదో లేకపోతే ఏదో తెలియని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ కొన్ని పాములు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఈ ఇంట్లో పాము కూడా ఉంది, పాము లోపలికి వెళ్తుంది. దీంతో కూడా కోనసీమ వాసులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు తగ్గుతున్న మాట ఒక ఎత్తు అయితే, ముంపు రావడం మాట ఒక ఎత్తు అయితే, ఆ ముంపులో పెద్ద పాములు జరులు కూడా వచ్చి
చాలాసార్లు కాటుకు గురై కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో మాత్రం అందరూ కూడా ఇల్లు ఖాళీ చేశారు, కొంచెం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ప్రతి సంవత్సరం వచ్చినప్పటికీ ముఖ్యంగా చూసుకుంటే పిల్లల చదువులు పోతున్నాయని చెప్తున్నారు. అలాగే పశువులు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాటికి ఏం చేయాలో తెలియక దూర ప్రాంతాలకు తరలిపోవడం, వాటిని తరలించుకోవడం అయితే ప్రభుత్వం అని అధికార యంత్రాంగం ఇస్తున్న గ్రాసం అయితే పూర్తిగా సరిపోవట్లేదు. ఖచ్చితంగా వాటి గ్రాసం కూడా పెంచాలి. అయితే ఇప్పుడు వరకు ఉన్నదైతే వరద ముంపు వారం రోజులుగా 10 రోజులుగా సుమారుగా 8 రోజులుగా ఈ గ్రామాల్లో ఇళ్లల్లో నీరు చేరి ఉంది. అయితే ఒకవేళ రేపు పొద్దున తగ్గినా కానీ మరో 10-15 రోజుల పాటు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇదంతా కూడా మట్టి మొత్తం గోదావరి నుంచి వచ్చిన బురదంతా కూడా ఎర్రమట్టి అంతా కూడా పూర్తిగా నిండిపోయి ఉంటుంది. దీన్ని క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా పెద్ద సమస్యగా ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ కోళ్ళకు సంబంధించి కానీ ఇక్కడ వైద్య సదుపాయానికి సంబంధించి హెల్త్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం చూస్తున్నాం మనం ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఒక ఇంటికి సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాం, ఇప్పుడు ఇంటి బయట కూడా చూస్తున్నాం. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది, కొబ్బరి చెట్టు ఉంది, మామిడి జామ చెట్టు ఉంది. మొత్తం ఇవన్నీ కూడా పూర్తిగా ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. మొత్తం కోళ్ళు ఎత్తి చూడొచ్చు, కోళ్ళ గుడ్లు ఎత్తి పైన పెట్టారు. ఇవన్నీ ఇలాగుంది. మొత్తం చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా లంక గ్రామాలన్నీ కూడా ప్రతి ఏటా ముంపునకు గురి కావడం. అంటే లంక గ్రామాలు ముంపునకు గురి కావడం, వరద ముంపు రావడం ఎంత మాట ఎలా ఉన్నా కానీ వస్తుంది పోతుంది. కానీ తాత్కాలికమైన చర్యలు చేపట్టడం తప్ప దీర్ఘకాలికమైన ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా అన్ని గ్రామాల వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఖచ్చితంగా మాకైతే మా గ్రామాలకు వంతెనలు కావాలి, వంతెనలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇలా నష్టపోయిన ఇళ్ళకు కూడా కనీసం ప్రభుత్వ తరపున ఎంతో కొంత సాయం రావాలి. అంటే రిపేర్ నిమిత్తం కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర పనులకు కావచ్చు, కొంత డబ్బులు ఇస్తే కనుక మాకు ఉపశమనంగా ఉంటుందని చెప్పేసి ముంపు గ్రామాల బాధితులు అయితే రైతాంగం కావచ్చు, ఇళ్ల వాళ్ళు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, అన్నీ అంటే మొత్తం లంక గ్రామాల్లో జీవనం వృత్తి చేపల వేట వృత్తిగా భావించే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర వ్యాపారాల మీద ఆధారపడి. కానీ అందరికీ మాత్రం ముంపు మాత్రం కామన్గా అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఈ ముంపు నుంచి కాపాడాలంటే కాస్త అయినా ఉపశమనం కలగాలంటే ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ, వంతెనలు కానీ నిర్మించాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుంచి.